రైట్ నమస్తే మనతో పాటు ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్ మెంబర్ ఉన్నారు మాట్లాడదాం రీసెంట్గా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద గద్దర్ గారి పట్ల ఏం చెప్తారండి బండి సంజయ్ ఒక పొలిటికల్ వ్యాఖ్య అది ఆయనకి గద్దర్ గురించి లేకపోతే కమ్యూనిస్ట్ ఉద్యమాల గురించి ప్రజా ఉద్యమాల గురించి అవగాహన లేదు వాళ్ళ యొక్క ఐడియాలజీనే ప్రజలని మతం పేరు మీద విభజించి పరిపాలించడం అంతే తప్ప ప్రజల సమస్యల గురించి ఆలోచించడం కాదు అది క్లియర్గా రిప్రజెంట్ అవుతుంది బండి సంజయ్ గద్దర్ని లేకపోతే కమ్యూనిస్ట్ని గౌరవించాలని ఆలోచిస్తే అది మా యొక్క మూర్ఖత్వం అవుతుంది ఆయన ఆ విధంగా మాట్లాడడం ద్వారా ఆయన ఉద్యమాల పట్ల ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల ఆయన వైఖరి ఏంటో తెలియజేశాడు. అంటే యాక్చువల్గా గద్దర్కి పద్మశ్రీ ఇవ్వాలని ఎవరైనా డిమాండ్ చేశారా చేయకుండానే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు. పద్మశ్రీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రపోజల్ పంపించింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు క్లియర్గానే మేము ఈ ప్రపోజల్ పంపించాము, ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మా యొక్క మాటల్ని ఖాతరు చెయ్యలేదు అని ఆయన చెప్పాడు. అందులో ఆ లిస్టులో గద్దర్ గారి పేరు కూడా ఉంది. ఉంటే దాన్ని ఆయన మాట్లాడుతూ ఎట్లిస్తాం గద్దరికి అని మాట్లాడాడు. ఇది అల్టిమేట్లీ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా వీటిని అణిచేందుకోసము వాటి యొక్క పరపతిని తగ్గించేందుకోసము ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు అంటే అల్టిమేట్లీ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఏ పాలసీ తీసుకొచ్చినా ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకొచ్చినా ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, ఎదిరించే వాళ్ళు ఉండకూడదు అనేది ఆయన యొక్క అభిప్రాయం. దాన్ని ఆయన క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాడు ఈ మాటల ద్వారా. అంటే చాలామంది పోలీసులని చంపిండు ఆయన గద్దరు అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా, ఇన్ని హత్యలు చేసిన ఆయనకు నేను ఎట్లా ఇస్తా అని చెప్పి. అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కేంద్రం వాళ్ళ చేతులు ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఎవరికైనా ఇవ్వచ్చా, అర్హులు కాకుండా కూడా ఇవ్వచ్చా? ప్రజెంట్ అట్లే జరుగుతుంది. అర్హులు అయినా కాకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక గద్దరికి అంటే హత్యలు చేసిండన్న విషయానికి సంబంధించి గద్దర్ ఎవరిని హత్య చేశాడు? గద్దర్ నక్సలైట్లకి సపోర్ట్గా లేకపోతే ప్రజా ఉద్యమాలకు సపోర్ట్గా పాటలు పాడుతూ అనేక కార్యక్రమాల్లో ఆయన పాటలు పాడుతూ ముందు పోయాడు. ఆయనకున్న పేరు అదే. అసలు బేసిక్ అండర్స్టాండింగ్ లేదు మన బండి సంజయ్ గారికి. అసలు ప్రజా ఉద్యమాలలో అడవుల్లో ఉండి పోరాటం చేస్తూ ఈవెన్ డైరెక్ట్ గన్నులు పట్టుకున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరు, వాళ్ళకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు వేరు, లేకపోతే ప్రజా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు వేరు. గద్దర్ కేవలం నక్సలైట్లకే కాదు, మొత్తం లెఫ్ట్ మూవ్మెంట్స్ లేకపోతే ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా అక్కడ నిలబడి పాటలు పాడినటువంటి వ్యక్తి. ఆ అభిప్రాయమే వదిలేసేసి దాన్ని ఒక నక్సలైట్ లేకపోతే ఇది అన్నట్టుగా మాట్లాడుతూ ముందుకు పోయాడు ఆయన. ఇది ఒక మాటలో చెప్పాలంటే చాలా చీప్ రాజకీయం. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన స్థాయి కానే కాదు. కాకపోతే ఏం చేద్దాం మరి, ఇట్లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు ఇప్పుడు, కాబట్టి అది నడుస్తుంది. దీన్నే కొనసాగిస్తూ రాణి రుద్రమాదేవి కూడా అధికార ప్రతినిధి కూడా బీజేపీ పార్టీ, ఆమె కూడా సేమ్ అంతే ఆయనకి ఎట్లా ఇవ్వాలి, అసలు ఎందుకు అడుగుతారు ఆయనది, ఆయన ఇట్లా నాకు పోలీసులను అనేక మందిని చంపిండు, యువతని తప్పుదోవ పట్టించిందని కూడా నిన్న ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. ఆమె కూడా బీజేపీ ఇప్పుడు బీజేపీ మీటింగ్లలో వాటిలలో వాళ్ళకి ఏం నూరిపోస్తారో ఏది చెప్తారో అదే నిజమని నమ్ముతారు. గద్దర్ ఎంతోమందిని చంపాడు లేకపోతే గన్నులు పట్టుకొని ఇంతమందిని షూట్ చేశాడని చెప్తారు. వాస్తవానికి అట్లేం జరగలేదు, కనీసం ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అదే బండి సంజయ్ గారి మాటనే ఈమె చెప్పింది. ఒక లేడీతో చెప్పిస్తే ఇంకొంచెం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి చెప్పించింది. కనీస అవగాహన లేని మాటలు తప్ప ఇందులో ఏమి బేస్ లేదు. అయినా పద్మశ్రీ కావాలని గద్దర్ కానీ వాళ్ళ కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ లేకపోతే ప్రజా ఉద్యమ నాయకులు కానీ గద్దర్ యొక్క సహచరులు కానీ ఎవరు అడగలేదు. గద్దర్ కోరుకున్నది ఏంటి, చనిపోయినప్పుడు నా మీద ఎర్ర జెండా కప్పి ముందుకు పోవాలి అని కోరుకున్నాడు. లాస్ట్ మూమెంట్లో ఆయన పెద్ద ఉద్యమాలని చెప్పేసి ఈవెన్ బీజేపీ వైపు వాటి వైపు కూడా మళ్ళినప్పటికీ కూడా ఇదే వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుందన్న విషయము ఆయన కూడా స్పష్టంగానే చెప్పాడు. అయితే రాణి రుద్రమాదేవి ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గద్దర్ కంటే 100 రెట్లు మందకృష్ణ బెటరు అని చెప్పి చెప్తా ఉన్నది. ఏం చెప్తారన్న మీరు? ఈరోజు మందకృష్ణ బెటర్ అంటున్నారు. ఎందుకంటే గద్దర్ని విమర్శించాలంటే ఇంకొక ప్రజా ఉద్యమ నాయకుడిని పెట్టుకొని విమర్శిస్తున్నారు. రేపొద్దున ఆయనను విమర్శించి ఆయన అనడానికి మాత్రం ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటారు. రేపొద్దున ఆయన కనుక డైరెక్ట్గా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రేపొద్దున రిజర్వేషన్ అనేది మన విభజన ఏబీసీ వర్గీకరణ కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు ఆయన తిరగబడితే రేపొద్దున ఆయన ఇంకొకరితో పోల్చి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పోలిస్తే వీళ్ళకి బాగా పాపులారిటీ వస్తుందో ఆ విధంగా చేస్తారు. అంటే కేవలం పాపులారిటీ కోసం రాజకీయం చేస్తారు. ప్రజెంట్ అందరూ అంతే కదా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజా ఉద్యమ రాజకీయాలు వదిలేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్నికలు దాంట్లో గెలవడము దాంట్లో పాపులారిటీ దీనికోసమే రాజకీయాలు చేస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారన్న మీకు
బండి సంజయ్ కానీ ఇటు రాణి రుద్రమాదేవి కానీ వాళ్ళకి ఏదైనా చెప్పడము ఆ విధమైనటువంటి ఆలోచనలు మాకు లేవండి. మేము అనుకుంటుంది ఏమంటే, మేము ప్రధానంగా అనుకుంటుంటే ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకొని ఎప్పుడైతే ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల్ని విడదీయడానికి పనిచేస్తున్నారు, మతం పేరు మీద విడిపోతే, అంటే మతం సెంటిమెంట్ నాకు ఉండొచ్చు, ఆయనకు ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు. మత విద్వేషం వేరు, మత నమ్మకం వేరు. ఈ మత విద్వేషం అని కనుక రెచ్చగొట్టడం వల్ల దానికి బలైపోతే మొత్తం సమాజం ఎట్లా నాశనం అయిపోతుంది. ఈ విద్వేషాలు అనేవి ఏ విధంగా ప్రజలను విడదీస్తున్నాయన్న విషయం ప్రజలు అర్థం చేసుకొని, ప్రజలు ఎప్పుడైతే ప్రజా ఉద్యమాల్లో ముందరకు వస్తారో, వాళ్ళ సమస్యల మీద ఐక్యంగా ఉద్యమిస్తారో, అప్పుడు వీళ్ళందరి నోరులు మూతపడతాయి. అది మేము అనుకుంటాం.